తందనానా పురి తందనానా భలా తందనానా భలా తందనానా భలా తందనానా తందనానా హి తందనానా పురి తందనానా భలా తందనానా భలా తందనానా భలా తందనానా బ్రహ్మమొక్కటి పర బ్రహ్మమొక్కటి పర బ్రహ్మమొక్కటి అడిగి ఏనుగు మీద కాయు ఎండొకటి ఉడమి శునకము మీద కొలయు ఎండు పాడండి అడిగి ఏనుగు మీద కాయు ఎండొకటి ఉడమి శునకము మీద కొలయు ఎండొకటి అడు పుణ్యులను పాప కర్ములను సరిగా జడి శ్రీ వెంకటేశ్వరు నామమొకటే అడు పుణ్యులను పాప కర్ములను సరిగా జడి శ్రీ వెంకటేశ్వరు నామమొకటే తందనానా అందరూ తందనానా పురి తందనానా చప్పట్లు తందనానా భలా తందనానా భలా తందనానా తందనానా హి తందనానా పురి తందనానా భలా తందనానా భలా తందనానా భలా అందరూ భలా తందనానా భలా తందనానా భలా తందనానా భలా అందరూ మీరు కూడా గట్టిగా పాడండి తందనానా భలా తందనానా భలా తందనానా భలా తందనానా భలా తందనానా భలా తందనానా గట్టిగా భలా తందనానా 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వీళ్ళు భజన్ జామింగ్లో చాలా ఫేమస్ అండి. సో వాళ్ళు పాడితే బాగోదు. సో ఇక్కడ మీరందరూ వాసవి పారాయణం చేయటానికి వచ్చారు కదా, సో మీ అందరూ వాళ్ళతో రిపీట్ చేసి మిగిలిన వాళ్ళు తప్పట్లు కొడితే కనుక ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం మనం ఈ పాటను. సో ఈ పాటకు అందరూ రెడీనా? ఒక్కసారి గట్టిగా. సో వీళ్ళతో పాటు పాడండి, వచ్చినంత పాడండి. ఒకవేళ రాకపోతే కనీసం క్లాప్స్ అన్నా కొట్టండి. ఇది అందరికి తెలిసిన పాటే, మీకు ఎక్కడ తెలిస్తే అదైతే పాడండి. అంటే ఇది ఒకవేళ లైవ్ ఇన్స్ట్రుమెంట్స్తో అయితే మేము మీకు బాగా కనెక్ట్ అయ్యే వాళ్ళం. అది అక్కడ ట్రాక్ చూసుకుంటూ అది మిస్ అవ్వకుండా మేము పాడాలి. మీకు తెలిసినంత వరకు అయితే మీరు పాడండి. వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా చప్పట్లు కొట్టండి.
మృక్కుల వాడే ఆది దేవుడే, ఆ మట్టి మృక్కుల వాడే ఆది దేవుడే. వాడు తోమని పల్యాల వాడే దురిత దూరుడే, వాడు తోమని పల్యాల వాడే దురిత దూరుడే. వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా. వడ్డీ కాసుల వాడే వనజనాభుడే, వడ్డీ కాసుల వాడే వనజనాభుడే. పుట్టుగొడ్రాళ్లకు బిడ్డలిచే గోవిందుడే, పుట్టుగొడ్రాళ్లకు బిడ్డలిచే గోవిందుడే. వేడుకొందామా పాడాలి, వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా. ఒక్కసారి మీరు పాడండి. వేడుకొందా. అందరికీ నమస్కారం. మీరు ముందుకు రండి. ఓకే ఓకే ఓకే. సో అందరికీ నమస్కారం, స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి గౌరవ మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. అందరూ గట్టిగా చప్పట్లతో వారికి ఆహ్వానం పలుకుదాం. హానరబుల్ మినిస్టర్ ఫర్ యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్, ఫిషరీ, స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్. హార్టీ వెల్కమ్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. సో మరొకసారి అందరూ గట్టిగా చప్పట్లతో ఈనాటి మన ముఖ్య అతిథి వాకిటి శ్రీహరి గారికి స్వాగతం పలుకుదాం. హార్టీ వెల్కమ్ సార్. సో ఇప్పటి వరకు అద్భుతమైన పాటలు పాడి మనల్ని మైమరిపింపజేసిన రంజని సిస్టర్స్ని మరొకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హార్టీ వెల్కమ్ అండి రంజని సిస్టర్స్, హార్టీ వెల్కమ్ వన్స్ అగైన్. సో ఎంతో ఉత్కంఠభరితంగా చాలా ఆహ్లాదకరంగా సాగుతోంది ఈనాటి మన కార్యక్రమం. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శుభ సాయంత్రం. విచ్చేసిన అతిథులకు, అతిరథ మహాశయులకు, ఆర్యవైశ్య కార్పొరేషన్ ప్రతినిధులకు, కమిటీ మెంబర్స్కి అందరికీ సాదరంగా ఆహ్వానం పలుకుతున్నామండి. సో సజావుగా ఈ కార్యక్రమాన్ని మనం కంప్లీట్ చేసుకుందాం. సో మీ కోఆపరేషన్ కూడా మా అందరికీ ఇంపార్టెంట్. సో అందరూ కూడా కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీడియా ఫ్రెటర్నిటీని కూడా అందరూ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో చెక్, హలో చెక్, కొంచెం షార్ప్. జై జై. కుసుమాంబ కుసుమ శ్రేష్ఠి వైశ్య రాజ దంపతుల పుత్ర కామేష్ఠి ఫలములై వాసవి విరూపాక్షులు జనించిరి. మహాతేజములు ఒలుకగా దైవాంశ సంభూతులు లోక కళ్యాణము కలుగగా శుభ హలో చెక్. సిద్ధించగా దేవతలు హర్షించిరి.
హలో హలో చెక్. హలో హలో చెక్. अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम्. अच्युतं केशवं कृष्ण दामोदरम् अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम्. रामनारायणं जानकी वल्लभम्. कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं. अच्युतं केशवं कृष्ण दामोदरं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम्. कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, मेरे शबरी की जैसे खिलाते नहीं, मेरे शबरी की जैसे खिलाते नहीं. अच्युतं केशवं कृष्ण दामोदरम् अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम्. रामनारायणं जानकी वल्लभम्. कौन कहते हैं भगवान सोते नहीं, कौन कहते हैं भगवान सोते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं. अच्युतं केशवं कृष्ण दामोदरम् अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम्. रामनारायणं जानकी वल्लभम्.
नाचते नहीं, कौन कहते हैं भगवान नाचते नहीं, गोपियों की तरह तुम नचाते नहीं, गोपियों की तरह तुम नचाते नहीं, अच्युतं केशवं कृष्ण दामोदरम्, अच्युतं केशवं कृष्ण दामोदरम्, रामनारायणं जानकी वल्लभं, रामनारायणं जानकी वल्लभम्. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఎంతో అద్భుతంగా మీ గళాన్ని ఆలపిస్తూ ఎంతో అద్భుతమైన పాటలు పాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక్కసారిగా ఈ ప్రాంగణం అంతా కూడా ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. సో మరొకసారి అందరికీ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. హార్టీ వెల్కమ్ ఎవ్రీబడి. శుభ సాయంత్రం. ఈ మహత్తర కార్యక్రమానికి మీ ప్రెజెన్స్ అందిస్తూ, మీ విషెస్ని అందిస్తూ, మీరు వచ్చినందుకు, మీ విషెస్ని అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన భాష, ఈ మూడింటి మహిమను ఒకే వేదికపై ప్రతిధ్వనింపజేసే పవిత్ర ప్రయాణం శ్రీ వాసవి మహాశక్తి మహోత్సవం. సో ఈ కార్యక్రమం మార్చి 22న ఎల్బీ స్టేడియంలో అత్యంత అంగరంగ వైభవంగా జరగబోతోంది. సో ఆ కార్యక్రమానికి ముందు మాటగా నేడు కర్టన్ రైజర్ ఈవెంట్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో దీనికి విచ్చేసిన ముఖ్య అతిథులకు, అతిరథ మహాశయులందరికీ, ఆర్యవైశ్య కార్పొరేషన్ ప్రతినిధులకు, కమిటీ మెంబర్స్ అందరికీ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఆధ్యాత్మికత, ఐక్యత, భక్తి, సంస్కృతి కలిసే ఒక మహత్తర క్షణానికి మీ అందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానం. భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మహత్తర ఆధ్యాత్మిక వేడుక శ్రీ వాసవి మహాశక్తి మహోత్సవం. వాసవి మాత పారాయణం వరల్డ్ రికార్డ్ ప్రయత్నం. సో 21,000 మందికి పైగా ఆనాడు మార్చి 22న ఎల్బీ స్టేడియంలో వారి గళాన్ని వినిపించబోతున్నారు. ఒకే గళంతో, ఒకే వరల్డ్ రికార్డ్ అనే థీమ్తో ఈ కార్యక్రమం జరగబోతోంది. ఈ చారిత్రక మహోత్సవానికి ముందు మాటగా ఈనాడు మనం ఈ కర్టన్ రైజర్ ఈవెంట్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్య సమాజాన్ని ఒకే వేదికపైకి తీసుకుని వచ్చి భక్తి, ఐక్యత మరియు మన సాంప్రదాయాల మహిమను ప్రపంచానికి తెలియజేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ మహోత్సవానికి ప్రేరణగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి కల్వ సుజాత గుప్తా గారు, వారి స్ఫూర్తిదాయక నాయకత్వంలో కార్పొరేషన్ సభ్యులు, సమాజ పెద్దలు మరియు అనేక సేవాభావం కలిగిన వ్యక్తుల సహకారంతో మునుపెన్నడూ మనం ఎప్పుడూ చూడని విధంగా వాసవి మాత పారాయణాన్ని ఒక మహత్తర ఆధ్యాత్మిక మహోత్సవంగా ప్రపంచ రికార్డు స్థాయిలో మనం దీన్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. సో మార్చ్ 22న ఎల్బీ స్టేడియంలో. సో ప్రతిసారి మనం ట్విట్టర్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు ఎన్నో పోస్ట్ చూస్తూ ఉంటాం. మనం విమెన్హుడ్ని సెలబ్రేట్ చేసుకోవాలి, మన తల్లిని గౌరవంగా చూసుకోవాలి అని. తల్లి గురించి ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం, కానీ మన తల్లిగా భావించే మన సంస్కృతి, సాంప్రదాయాల గురించి ఆ ఉనికిని చాటడంలో ఎక్కడో మనం వెనకడుగు వేస్తున్నామే అనిపిస్తుంది. సో అలా జరగకూడదు. మన భావి భారత పౌరులందరికీ కూడా మన సంస్కృతి యొక్క సంపదను అందరికీ అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఒక్కసారి ఆ సభ్యులందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొడదామండి. ఒకటే థీమ్, ఒకటే యాంథమ్, వన్ కమ్యూనిటీ, వన్ చాంట్, వన్ వరల్డ్ రికార్డ్. ఒకే సమాజం, ఒకే మంత్రోచ్చరణ, ఒకే లక్ష్యం, ప్రపంచ స్థాయిలో ఒక గొప్ప రికార్డు సృష్టించడం. సో మీరు కూడా నాతో జాయిన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. కెన్ వి రిపీట్ దిస్? ఒకే సమాజం. ఇంకొకసారి అందరం ఒకే గళంతో మనం, ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ 22న ఎల్బీ స్టేడియంలో ఉందాం అనుకుందాం. వాసవి పారాయణం కోసం ఒకే గళంతో అందరూ ముక్త కంఠంతో మన యాంథమ్ని, మనం థీమ్ని చాటి చెప్పుదాం. ఒకే సమాజం, ఒకే మంత్రోచ్చరణ, ఒకే లక్ష్యం. జై వాసవి మాత. Thank you so much, everybody. So moving on to further event, first of all, I would like to thank our partners and our sponsors, Andy. So I would like to thank our title sponsors, La Cafan, and associate sponsors, Sealwell Corporation Private Limited, KPC Projects Limited, Pranava Group, KLM Fashion Mall, Snow Kingdom, Fursed Kitchen and Bar, Tenali Double Horse, Swarnamala, Shreyas Caterers, SKT Gold and Diamonds, Manchkonda Agrotech Private Limited, Sudhakar Pipes, and co-sponsored by Sudhakar's Pipes, Sumo Be Happy, SBI, LIC, Vamika, Kanchipuram, Lakshmi Varahi Silks, Divya Shakti Reality, Visista Gold and Diamonds, and Ventura Live Luxury.
అండ్ వీరితో పాటుగా ధర్మరక్ష కమిటీ చైర్మన్ చిక్కోటి ప్రవీణ్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వీరందరి సహకారంతో ఈ మహత్తర కార్యక్రమానికి మనం నాంది పలకబోతున్నాం. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ ఎడు ఇంకెలాంటి ఆలస్యం చేయకుండా ఈనాటి మన ముఖ్య అతిథులను అందరినీ వేదిక మీదకి ఆహ్వానిద్దాం. సో మరొకసారి ముఖ్య అతిథులు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు రావడం, మీ కార్యక్రమాన్ని, ఈ కర్టన్ రైజర్ ఈవెంట్ని మరింత అద్భుతంగా మీరు సెలబ్రేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ ఆల్ ద dignitaries on stage. So welcoming our Honorable Minister of Transport and BC Welfare. Okay, so I would like to welcome our Honorable Chairperson Kalva Sujata Gupta Garu. Please join us on stage, ma'am. Hearty welcome. Everybody put your hands together to welcome. పారవశ్యము చెందెను శ్రీవాసవి కన్యక మమ్ము కరుణించు కల్పవల్లే సకల శుభ ఎంతో గౌరవ మర్యాదలతో మన మినిస్టర్ గారు ముందు కల్వ సుజాత మ్యామ్ స్టేజ్ పైన ఉండాలి అని రిక్వెస్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. యా సో వీ వుడ్ లైక్ టు వెల్కమ్ ఈనాటి కార్యక్రమానికి ఇప్పుడే విచ్చేసినటువంటి బొగ్గారపు దయానంద్ గారు ఎమ్మెల్సీ. ప్లీజ్ హార్టీ వెల్కమ్ సార్. ప్లీజ్ జాయిన్ అస్. ఈవాల పార్వతీ దేవి అమ్మ ఈ బాబు నందీశ్వరుడమ్మ I would like to welcome our Honorable Minister of Transport and BC Welfare, Ponam Prabhakar Garu, and varito paatuga Honorable Minister for Animal Husbandry, Dairy Development, Fisheries, Sports and Youth Services, Vakadi Srihari garni stage paiki ravalsinga request chestunam. Hearty welcome sir. And I would like to welcome our respected MLC Bogarapu Dayanand Garu. బాలశిరమున చింతామణి యదపైన శ్రీవత్సము So I'm requesting బురుగు రవి గారు అండ్ నాగేశ్వర్ రావు గారు, సో వీరిద్దరూ కూడా వాకడి శ్రీహరి గారికి ఎస్కార్ట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం స్టేజ్ వరకు. సో వెల్కమింగ్ వాకడి శ్రీహరి సార్. అండ్ అలానే వీ వుడ్ లైక్ టు వెల్కమ్ బొగ్గారపు దయానంద్ గారు, ఆర్ రెస్పెక్టెడ్ ఎమ్మెల్సీ. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. అండ్ దీప్తి కమిటీ మెంబర్ సుధాకర్ గారిని ఎస్కార్ట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. Now I would like to welcome respected Priyanka IAS ma'am. Please join us on stage. Special Commissioner of Information of Public Relations. Please join us on stage, ma'am. So this event is so much auspicious with your presence. Please come on to the stage. ఆనంద కాంతులే పొందిరమ్మ దేవదుందుభులు మ్రోగగా జయ జయ ధ్వానాలు చేసిరమ్మ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి ప్రియాంక ఐఏఎస్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. స్పెషల్ కమిషనర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్. సో వారిని ఎస్కార్ట్ చేయాల్సిందిగా ఆ టైటిల్ స్పాన్సర్ లా కఫెన్ వారిని చైతన్య కృష్ణ గారిని రిక్వెస్ట్ చేస్తున్నామండి. విరూపాక్షుడుగా హార్టీ వెల్కమ్ మ్యామ్. బాలకునికి So requesting our title sponsor, La Cafen, Mr. Ramakrishna Garu, to escort Priyanka IAS. ఒక్కసారి వేదిక పైన ఉన్న ముఖ్య అతిథులందరికీ కూడా గట్టిగా చప్పట్లు. వారితో పాటుగా వేదికను అలంకరించాల్సిందిగా ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ ఆకుల రమాకాంత్ గారు, ప్రోగ్రామ్ కమిటీ వైస్ చైర్మన్. ప్లీజ్ జాయిన్ us on stage అండి. అండ్ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ సిఏ బెల్డి శ్రీధర్ గారు, హానరరీ ప్రెసిడెంట్. ప్లీజ్ జాయిన్ us on stage. అండ్ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ సరాపు సంతోష్ గారు, ప్రోగ్రామ్ కమిటీ వైస్ చైర్మన్. వీరందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండ్ ప్లీజ్ ఆక్యుపై యువర్ సీట్స్. నగరేశ్వరుని కొలిచిరమ్మ సకల శాస్త్రాలు చదివిరమ్మ ఆటపాటల తోడను ఇరువురు 5 ఏళ్ల ప్రాయులైరి భాస్కరాచార్య వారిచే విద్యా బుద్ధులు
కళలందున ఘనముగా ఆరితేరిరమ్మా భక్తి శ్రద్ధల తోడను అనుదినము నియమ నిష్టలతోను గురుకుల విద్య కాగా సో ఈనాటి మన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ప్రతినిధుల అందరినీ కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ వారితో పాటుగా ఆ టైటిల్ స్పాన్సర్ లా కెఫెన్ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ ఎం రామకృష్ణ గారు, ప్లీజ్ జాయిన్ అస్ ఆన్ స్టేజ్ అండి. అండ్ అలానే వెల్కమింగ్ ఆర్యవైశ్య కార్పొరేషన్ కమిటీ మెంబర్స్ బచ్చు చైతన్య కృష్ణ గారు అండ్ నిఖిత గారు, దీప్తి గారు, వీరందరూ కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. We would like to welcome Dharma Raksha Committee Chairman Mr. Chikoti Praveen garu. Please join us on stage, sir. Hearty welcome. మీరు రావాల్సిందిగా స్టేజ్ పైకి రిక్వెస్ట్ చేస్తున్నాం. అలానే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో కూడా పాల్గొనవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. And also welcome to Shiva Imadi garu and Bogarabu Sharad garu and Kancharla Kavita garu, Hanuman Temple Director. సో ముఖ్య అతిథులందరినీ కూడా సవినీయంగా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థన. And also welcome to Meda Naresh garu and Invitation Committee Chairman Bogarabu Varun garu. And also I request to Modampalli Shankar garu. And also invite to Chintala Srinivas garu. నాగేశ్వరరావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. చింతల శ్రీనివాస్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ముఖ్య అతిథులందరినీ కూడా ఆసీనులు కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముఖ్య అతిథులందరూ కూడా ఒక గ్రూప్ పిక్చర్ కోసం ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఈనాటి మన ముఖ్య అతిథులు అందరూ కూడా గ్రూప్ పిక్చర్ కోసం ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో అందరూ ఒకసారి నిల్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి. తదుపరి కార్యక్రమం వాసవి మాతా ప్రేయర్ ఉండబోతోంది. సో ఈ ఘట్టం కోసం అందరినీ నిల్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలానే వాసవి మాతా ప్రేయర్ ఆలపించాల్సిందిగా ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ శ్రీమతి చింతల కరుణ గారు అండ్ అలానే చింతల శ్రీనివాస్ గారు. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. చింతల శ్రీనివాస్ గారు శ్రీ వాసవి పారాయణం రచయిత కూడా. హార్టీ వెల్కమ్ సార్.
వాసవి జై జై వాసవి జై మాతా జై వాసవి మాతాకి థ్యాంక్ యూ. సో అలానే వాసవి పారాయణం రచించినటువంటి రచయిత చింతల శ్రీనివాస్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అభినందనీయాలు సార్. అండ్ ముఖ్య అతిథులు అందరూ కూడా ఆసీనులు కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మిగిలిన వారందరూ వారి వారి ప్లేసెస్లో కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. సో తదుపరి కార్యక్రమం పారాయణం బుక్ లాంచ్. సో బుక్ లాంచ్ చేయవలసిందిగా స్పెషల్ కమిషనర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ ప్రియాంక ఐఏఎస్ మ్యామ్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మ్యామ్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ ప్లీజ్ లాంచ్ ద పారాయణం బుక్. ఒకసారి పారాయణం బుక్ లాంచ్కి అందరూ గట్టిగా చప్పట్లండి, చాలా గట్టిగా వినిపించాలి. మనం ఈ రోజు కొట్టే చప్పట్లు కానీ మాట్లాడే ప్రతి మాట ప్రపంచమంతా వినిపించేలా మార్చి 22న మనం జరుపుకోబోయే వాసవి మాత పారాయణం ఎల్లవేళలా అందరూ స్తుతించే విధంగా ప్రపంచమంతా గొప్పగా చెప్పుకునే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్య అతిథులు అందరూ కూడా ఆసీనులు కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అండ్ మిగిలిన వారందరూ కూడా మీ మీ ప్లేసెస్లో కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో స్టేజ్ క్లియర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. We would like to welcome our sponsor, Bandar Subbarao Garu. Hearty welcome, sir. Thank you so much for gracing us and supporting us also. వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. I would like to welcome Managing Director of Srivan Corporation, Konijeti V. Subbarao Garu. Please come on to the stage, sir. Hearty welcome. అండ్ ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ విషెస్ని అందచేయడమే కాకుండా మీ ప్రెజెన్స్తో ఈ కార్యక్రమానికి సరికొత్త కళను తీసుకుని వచ్చారు. హార్టీ వెల్కమ్. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, మరొకసారి ఈనాటి మన కార్యక్రమానికి టైటిల్ స్పాన్సర్ లాక్ ఎఫ్ఎన్ ఎం రామకృష్ణ గారిని కంగ్రాచులేట్ చేస్తున్నాం అండ్ అలానే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ దిస్ ఆనరబుల్ జెంటిల్మెన్ ఆన్ ద స్టేజ్, శ్రీ రామకృష్ణ భరద్వాజ్ గారు, ద ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ లాక్ ఎఫ్ఎన్, a visionary leader in innovation and technology. He has decades of experience in the fields of education, innovation and construction. His philanthropic nature and dedication towards his philanthropist nature and dedicated towards making India a country for entrepreneurs has made him spend years in research and development to produce the most exclusive and healthy product to the masses. La Cafe, a brainchild of Mr. Shri Ramakrishna Garu, is ready to take over the Indian market as the next biggest global chain of cafes. His son, Sri Satyacharan, works with the vision of La Cafe to taking the brand globally. Now, I would like to
Now I would request LACAFE team to come on to the dais for the logo launch. Even partners as well. Yeah, please. So, Lockifane founder and chairman Sri Ramakrishna Bharadwaj garu, hearty welcome Andi, and thank you so much for being our title sponsor and welcoming the team members on stage. And Lockifane logo launch cheyasindiga inati mana mukhya athithi Honorable Minister for Animal Husbandry, Dairy Development, Fisheries, Sports and Youth Services Vakiti Srihari sir ni request chestunnam. Please come forward, sir. So, ladies and gentlemen, so ipudu మన టైటిల్ స్పాన్సర్ LACAFE వారి లోగో చూడబోతున్నాం. సో లోగో లాంచ్ చేయవలసిందిగా ఈనాటి మన ముఖ్య అతిథి గౌరవనీయ మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. I request everybody please join your hands అండి. అందరూ గట్టిగా చప్పట్లు. సో ఈనాటి మన స్పాన్సర్స్ అందరినీ, ముఖ్యంగా మన టైటిల్ స్పాన్సర్ని మనం గౌరవించుకుంటున్న క్షణం ఇది. అందరూ కూడా కోఆపరేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరూ మరొకసారి గట్టిగా చప్పట్లు. లాంచ్ చేయాలా? రిమోట్ ఇస్తారు అనుకున్నా. 1 2 3 అనిపిస్తారు అనుకోలే. 1 2 3 లాంచ్. లైట్స్ ఆఫ్. వాసవి మాతాకి జై. థ్యాంక్ యూ. దాట్ వాజ్ అ హ్యూజ్ అండ్ లవ్లీ ఎనర్జీ అండి. థ్యాంక్ యూ. మొత్తం ఈ నాటి సభా ప్రాంగణం అంతా కూడా ఆధ్యాత్మికంగా చూడముచ్చటగా ఎంతో అందంగా కనిపిస్తోంది. అండ్ ఈ మూమెంట్ నాకు కూడా చాలా ఆస్పీషియస్. ఉప్పల శ్రీనివాస్ సార్ని స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హార్టీ వెల్కమ్ సార్. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లండి. మీ రాక మాకు ఎంతో ప్రశంసనీయం. హార్టీ వెల్కమ్ సార్. మల్లిపెది శంకర్ సార్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అందరూ గట్టిగా చప్పట్లండి. హార్టీ వెల్కమ్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ టుడే. బాల్య యౌవన కౌమార వార్ధక్యములు హావభావములయ్యెను. ఉదయ సంధ్యలు ఆ తల్లి కనుచూపు క్రీడలవగా. యక్ష గరుడ కింపురుష రాక్షస దేవగణములన్నీయు జై వాసవి జై జై వాసవి జై వాసవి జై జై వాసవి మిన్నంటూ జయకారాలు చేసిరమ్మా. శ్రీ వాసవి కన్యక మమ్ము కరుణించు కల్పవల్లి. సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి. అష్టాదశ నగర వైశ్యులు భాస్కరాచార్య గురువులు కుసుమ శ్రేష్ఠి కుసుమాంబలు వినగా వాసవీలా. Now we just witnessed the sensational logo launch of LACAFE. నగరేశ్వరునికే అంకితం నా జన్మ జగతికే ప్రేరణము. విష్ణువర్ధనుడికి శాపమొసగి తననే వక్కలుగా చేసేదనెను. సో ముందుగా వేదికను అడ్రస్ చేయవలసిందిగా ఐ రిక్వెస్ట్ స్పెషల్ కమిషనర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ ప్రియాంక ఐఎస్ మ్యామ్ ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ మ్యామ్. ఎవ్రీబడి కెన్ యూ ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. అందరూ గట్టిగా చప్పట్లు. అందరికీ నమస్కారం. మొదటిగా వేదికను అలంకరించిన గౌరవ మంత్రివర్యులు శ్రీ వాకాటి శ్రీహరి గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలుపుతూ
ఈరోజు ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఇన్ కోఆర్డినేషన్ విత్ తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఈరోజు ఏదైతే ఈ అద్భుతమైన ప్రోగ్రాం 22వ తారీఖున ప్లాన్ చేస్తున్నారో అది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమం తలపెట్టిన వెంటనే చాలామంది ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయటం అవంతా కూడా చాలా ఇట్స్ వెరీ పాజిటివ్ అండ్ ఒక హార్మనీ బిట్వీన్ ఆల్ ఆఫ్ యూ అనేది కనిపిస్తుంది. సో ఐ థ్యాంక్ అండ్ ఐ సే ఆల్ ద బెస్ట్ టు మేడం ఫర్ హ్యావింగ్ దిస్ ఈవెంట్ అండ్ హ్యావింగ్ ఆల్ ఆఫ్ అస్. ఆల్ ద బెస్ట్ అండి. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా అద్భుతంగా ప్రసంగించారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి లా కెఫెయిన్ ఫౌండర్ ఎం రామకృష్ణ గారు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ సార్. సో ముందుగా లా కెఫెయిన్ ఏవి చూద్దాం. ఎంతోమంది మహనీయులు టైటిల్ స్పాన్సర్గా కో స్పాన్సర్గా వ్యవహరించారు. వాసవమ్మ జాతరండి వైశ్యులంత కదలాలి, నోరారా కీర్తించగ ఊరూరు తరలాలి. ఇది భక్తి చాటే పండుగ, మన శక్తి చూపే పండుగ, అందుకే మనమంతా కదలాలి దండుగా. ఎన్నడిట్ల జరగలేదు, ఎవ్వరిట్ల చేయలేదు, కన్యకాంబ ఉత్సవం కానుందిది అద్భుతం. ఏకమైతే మనమంతా లోకం అబ్బురపడదా, ఒక్కటిగా నినదిస్తే దిక్కులు మార్మోగవా. ఏకమైతే మనమంతా లోకం అబ్బురపడదా, ఒక్కటిగా నినదిస్తే దిక్కులు మార్మోగవా. ఒక ఇంట్లో పుట్టిన అమ్మవారు అగ్నిలో ఆహుతైపోయి లక్షలాది మంది ఇళ్లల్లో మళ్ళీ పుట్టి వాళ్ళ చేత ఇంత గొప్ప కార్యాలు చేయిస్తుంది. భాగ్యనగర్ ఎల్బీ స్టేడియం కానుంది అమ్మవారి ప్రాంగణం, అడుగడుగున కనిపించును ఆధ్యాత్మిక సౌరభం. 40,000 జనం ఒక్కసారి గొంతెత్తి ఆలపిస్తే పారాయణ ఘనతే అపూర్వం. ఎందరినో అనుగ్రహించడానికి ఆవిడ ఎన్నో అవతారాలు పొందింది. ముఖ్యమంత్రులొస్తారు, ముని పుంగవులొస్తారు, మన భక్తిని చూసి వారు మైమరచిపోతారు. కదలాలి మనమంతా, సుజాతమ్మ సంకల్పం నెరవేరుద్దామందరం. అద్భుతం ఈ పర్వం, పాల్గొనడం మన పుణ్యం, వాసవమ్మ కటాక్షం లభించడం అది తథ్యం. సో అద్భుతం, మహనీయం మన వాసవి మాత పారాయణం. కమ్ ఫార్వర్డ్ సార్ ఫర్ ఎ గ్రూప్ పిక్చర్ విత్ అవర్ కమిటీ మెంబర్స్. సో వెల్కమింగ్ రమాకాంత్ గారు, సంతోష్ సరాబ్ గారు, చైతన్య గారు, దీప్తి డొంకేశ్వర్ గారు, వందిత కల్వకుంట్ల గారు, నిఖిత గారు, హారిక పువ్వాడ గారు అండ్ కళ్యాణి గారు. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సో గ్రూప్ పిక్చర్కి అందరూ సహకరించారు. మనకి ఇంత పెద్ద సహాయం చేస్తున్న మన మంత్రి గారికి ఒక్కసారి అందరం స్టాండింగ్ ఓవేషన్ ఇద్దామండి. మరి దయచేసి ఇంత పెద్ద సపోర్ట్ మనకి మన మంత్రి గారు ఇచ్చారంటే ఈ రియల్లీ గ్రేట్. మన వాసవి మాత గారికి నాకు ఈ స్టాండింగ్ కంటే కౌంటింగ్ చాలా ఇష్టం అన్న. ఈ స్టాండింగ్ కంటే మీరు స్టాండింగ్ చేస్తున్నారంటే కౌంటింగ్ ఇస్తున్నారని నమ్ముతాను అయితే. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. మరొకసారి వాకిటి శ్రీహరి సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎలుగెత్తి ముక్త కంఠంతో వారి గళాన్ని వినిపించారు ఇవాళ వాసవి మాత కోసం. అండ్ అలానే మార్చ్ 22 కూడా వారి ప్రెజెన్స్ ఉండబోతోంది అని చెప్పి మనకి తెలియజేశారు. సో మార్చ్ 22 ఎల్బీ స్టేడియంలో వాసవి మాత పారాయణాన్ని మనం అందరం ముక్త కంఠంతో పఠించబోతున్నాము. ప్రపంచ నలుమూలల మన దేశ సాంప్రదాయ సంస్కృతులు ఎలా ఉండబోతున్నాయో చూపించబోతున్నాం. Once again thanking our Honorable Minister Vakiti Srihari Garu.
సో ఒక్కసారి అందరూ గట్టిగా చప్పట్లు ఫర్ ఆల్ ద కమిటీ మెంబర్స్ ఆన్ స్టేజ్ అండ్ అవర్ హానరబుల్ మినిస్టర్ వాకిటి శ్రీహరి గారు. ఒక్కసారిగా ఈ మొత్తం డయాస్ కి మొత్తం ఎన్వైరన్మెంట్ అన్నిటికీ కూడా ఒక వైబ్ ని తీసుకుని వచ్చేసారు. సో థ్యాంక్ యూ సార్. సకలార్థ సిద్ధి చేరు మహితమణి శ్రీ కన్యక త్రిమూర్తుల త్రిశక్తుల స్వరూపమయీ కాశం సత్యనారాయణ గుప్తా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. హార్టీ వెల్కమ్. సో మరొకసారి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి హానరబుల్ మినిస్టర్ వాకిటి శ్రీహరి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అండ్ అలానే స్పెషల్ కమిషనర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ ప్రియాంక ఐఏఎస్ మ్యామ్ కి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇతర ముఖ్య అతిథులకు కూడా థ్యాంక్ యూ సో మచ్. So ladies and gentlemen, this is just the curtain riser event. సో ఆ మహత్తర కార్యక్రమానికి ఈనాటి మన కార్యక్రమం జస్ట్ ఒక కర్టెన్ రైజర్ మాత్రమే. ఇదే ఈ ఆరంభమే ఇంత అద్భుతంగా జరుగుతుందంటే ఇంకా శ్రీ వాసవి మహాశక్తి మహోత్సవం ఎంత గణనీయంగా ఎంత అద్భుతంగా జరగబోతుందో ఊహించుకుంటుంటేనే చాలా ఆహ్లాదకరంగా ఉత్సాహంగా అనిపిస్తుంది. బురుగు రవి గారు, శివ ఇమ్మడి గారు వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. హార్టీ వెల్కమ్. శుభశకునములు సిద్ధించగా దేవతలు హర్షించిరి పూల వర్షము కురిపించిరి ప్రకృతి పులకించెను పారవశ్యము సమాజ అభివృద్ధి, విద్యా ప్రోత్సాహం, సేవా కార్యక్రమంలో ఎప్పుడు ముందుండి పనిచేస్తుంది ఆర్యవైశ్య సమాజం. మరి ఆ సమాజానికి బలమైన అండగా నిలుస్తోంది ఆర్యవైశ్య కార్పొరేషన్. ఒక్కసారి మన ఆర్యవైశ్య కార్పొరేషన్ కి గట్టిగా చప్పట్లు కొడదామా? సో ఆర్యవైశ్య కార్పొరేషన్ వారు ఈ కార్యక్రమాలకి 15-16 కమిటీలుగా ఫామ్ అయ్యి కొన్ని అసోసియేషన్స్గా ఫామ్ అయ్యి ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా సాగాలి అని ముందుండి సహకరిస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మార్చ్ 22 ఎల్బీ స్టేడియంలో దేశవ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్య సమాజాన్ని ఒకే వేదిక పైన మనం చూడబోతున్నాం. భక్తి, ఐక్యత మరియు సాంప్రదాయాల మహిమను ప్రపంచానికి తెలియజేయబోతున్నాం. ఎదపైన శ్రీవత్సము ఈ బిడ్డ దేవతని పాడరమ్మా శ్రీవాసవి కన్యకా మమ్ము కరుణించు కల్ప. Now I would like to welcome Dharma Raksha Committee Chairman Mr. Chikoti Praveen sir. Please come forward sir. మీరు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హార్టీ వెల్కమ్. జై శ్రీరామ్, జై వాసవి. డిన్నర్ ఉందన్న, జర గట్టిగా చెప్పండి. జై వాసవి. అద్భుతం. మరి ఇంకా స్ఫూర్తితోటి మరి 22 తారీఖున మోర్ దెన్ 40,000 వైశ్య సోదరుల మధ్యలో ఇదే ఉత్సాహంతో అందరూ ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తూ, మరి ముఖ్యంగా తెలంగాణ స్టేట్ ఆర్యవైశ్య కార్పొరేషన్ మన డైనమిక్ సుజాతక్క గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఒక మంచి కార్యక్రమం. ముఖ్యంగా మన యొక్క వైశ్యుల ఆరాధ్య దైవం వాసవి మాత పారాయణం, అంతకంటే ముఖ్యం మరి మన యొక్క ఐక్యమత్యాన్ని పార్టీలకు అతీతంగా మన యొక్క ఐక్యమత్యాన్ని చాటే విధంగా ఈ అద్భుత కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా మనవి చేస్తూ, ఐక్యమత్యంతో ఉంటేనే మనకి సమాజంలో విలువ ఉంటుంది. ఇవాళ రోజులల్లో మరి
తెలంగాణ రాష్ట్రంలో వైశ్యులందరూ ఏకతాటిపై ఉండాలి. ముఖ్యంగా అన్ని వేదికలలో నేను చెప్తా, వైశ్యులు రాజకీయంగా ముందుకుండాల్సిన అవసరం ఉంది. ఏ పార్టీ అయినా సరే కానీ వైశ్యులు రాజకీయాలలో ముందుండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన యొక్క వైశ్యులు ప్రతి గ్రామంలో, మంత్రి గారు చెప్పినట్టు ప్రతి గ్రామంలో మన యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మనము రిజల్ట్స్ని తారుమారు చేసే విధంగా మన యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి మరి ఎన్నో చోట్ల ఎన్నో కాన్స్టిట్యుయెన్సీస్లా మన యొక్క వైశ్య జనాభా విపరీతంగా ఉంది, కానీ మనము ఆర్థికంగా బలంగా ఉన్నాము, బుద్ధిమంతులము, తెలివి ఉన్నది, కానీ రాజకీయంలో చాలా వెనుకబడి ఉన్న పరిస్థితి. ఇవన్నిటికీ అది వివరించాలంటే మనం ఇట్లాంటి కార్యక్రమంలో మన యొక్క ఐక్యమత్యాన్ని చాటుతూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మన వాసవి మాత అమ్మవారి మహత్యాన్ని కూడా ఈ ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. వాసవి మాత ఆశీర్వాదం ఉట్టి వైశ్యులపై ఉండొద్దు, మొత్తము అన్ని కులాలపై ఉండాలి, ముఖ్యంగా హిందుత్వంపై ఉండాలి, ముఖ్యంగా గోవుపై ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ యొక్క కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు కాల్వ సుజాత అక్క గారికి మరియు శ్రీధర్ అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కమిటీ వారికి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే స్టేజ్పై ఉన్న అంకుల్ దయానంద్ అంకుల్ గారు, ఉపలసీన్ అన్న, మరి ముఖ్యులందరికీ కూడా స్టేజ్ పై ఉన్న అతిథులు అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలానే ఇవాళ లాక్ ఎఫ్ఎన్ వారి టీని అందరికీ ఇస్తున్నారు. ఆ టీలో మనం ఒక్క డ్రాప్ మనకు నచ్చిన ఫ్లేవర్ యాడ్ చేసుకుంటే టోటల్గా మన మూడ్ కావచ్చు, మనం ఉండే వైబ్ కావచ్చు, టోటల్గా చేంజ్ అయిపోతుంది. సో యాజ్ అ కాఫీ లవర్ అండ్ టీ లవర్, అండ్ ఐ కెన్ సే దట్ ఇట్స్ సింప్లీ వావ్. మీరు అందరూ కూడా టేస్ట్ చేసి ఆ ఫ్లేవర్ని టేస్ట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో నౌ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సుధాకర్ పైప్స్ ఎం జయదేవ్ గారు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ సార్. జయదేవ్ గారిని ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హార్టీ వెల్కమ్ సార్. జై వాసవి. ప్రప్రదంగా సుజాతక్క గారిని వైశ్య కార్పొరేషన్ ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇన్నేళ్ల చరిత్రలో వైశ్య కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసి మన రేవంత్ రెడ్డి గారు మాకు సుజాతక్కని ఇచ్చినందుకు, తను ఇచ్చిన తర్వాత కూడా ఏమి చేయాలో అనేది సంవత్సరం మొత్తము ప్లానింగ్ చేస్తున్నారు. ఈ వాసవి మాత పారాయణం అనేది ఇంతవరకు ఎవరు చేయలేని విధంగా వారు చేస్తున్నందుకు మా సుధాకర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ హృదయపూర్వక నమస్కారాలండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ సుజాతక్క. దీనికి మీరు ప్రతి ఒక్క ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ ఆ రోజు ఇక్కడికి పిలిపించి దానికి అటెండ్ కావాలి. ఇందాక మినిస్టర్ గారు అన్నట్టు 42,000 మందితో కావాలన్నారు. 42 కాదు, 50,000 మందికి కూడా అక్కడ అవకాశం ఉన్నది కూర్చోటానికి. అంత అరేంజ్మెంట్స్ చేస్తున్నారు సుజాతక్క గారు. తప్పకుండా మీరందరూ ప్రతి గ్రామాన్ని నుంచి వచ్చేసి మీరు ఈ లోపల మొత్తం అందరికీ అనౌన్స్ చేసేసి చేయాలని కోరుతున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ది ఆల్ ద మెంబర్స్. థ్యాంక్ యూ. So once again, I would like to thank our sponsors, Andy. So our title sponsor, LAC FN, and associate sponsors, Sealwell Corporation Private Limited, KPC Projects Limited, Pranava Group, KLM Fashion Mall, Snow Kingdom, Forsyth Kitchen and Bar, Tenali Double Hearts, Swarnamala, Shreyas Caterers, SKT Gold and Diamonds, Manchkunda Agrotech Private Limited, Sudhakar Pipes, Sumo, Be Happy, SBI, LIC, Vamika, Kanchipuram, Lakshmi, Varahi Silks, Divya Shakti Realty, Vasistra Gold and Diamonds, Ventura Live Luxury, and I would like to thank our Dharma Raksha Committee Chairman, Mr. Chikoti Praveen Garu. So,
Ladies and gentlemen, now I would like to welcome Uppala Srinivas Garu, All India President IVF. Please come forward, sir. ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ట్రస్ట్ కార్పొరేషన్ వైశ్య కార్పొరేషన్ అధ్యక్షురాలు కల్వ సుజాతమ్మ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఎల్బీ స్టేడియంలో హైదరాబాద్ నడిబొడ్డున 40,000 మంది మహిళా మనులతోటి వాసవి మాత పారాయణాన్ని జరపబోతున్నందుకు మీ అందరి సపోర్ట్ తోటి సక్సెస్ఫుల్గా దేశవ్యాప్తంగా ఎవరు చేయని కార్యక్రమాన్ని ఒక గిన్నిస్ బుక్ రికార్డును నెలకొల్పే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆ వాసవి మాత అమ్మవారిని వేడుకుంటూ మన వయసులంటే ఏదైనా కానీ సాధించంది ఏది లేదు. ఇప్పుడు ఇందాకనే మంత్రి గారు చెప్పారు, ఒక చిన్న కిరాణా షాప్ ఒక 1000 మందితోటి సమానం, 1000 ఓట్లతోటి సమానం అని చెప్పి. అది ప్రతి ఒక్క పల్లెటూరులో ఒక సావుకారు ఉన్నాడంటే ఆ ఊరికే అందం. అటువంటిది తెలంగాణలో దాదాపు 25 లక్షల మంది మన వయసులం ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 30 లక్షల మంది వయసులం ఉన్నాం. 6% ఓట్ బ్యాంకు 6% మనమే ఉన్నాం కాబట్టి మనం అనుకుంటే ఏదైనా సాధ్యమే. దాదాపు 50,000 మందితోటి సక్సెస్ఫుల్గా ఈ వాసవి పారాయణాన్ని అమ్మవారికి కానుకగా ఇద్దాం. జై వాసవి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు లా కఫాన్ చైర్మన్ రామకృష్ణ గారిని అండ్ అలానే చరణ్ గారిని, మేడా నరేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్, చైర్మన్ చికోటి ప్రవీణ్ గారికి ఫెలిసిటేట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రాజువారిని బావమరుదులుగా పిలిచెను. So meanwhile, everybody enjoy the flavor of La Café. ఉప్పల శ్రీనివాస్ సార్కి ఫెలిసిటేట్ చేయాల్సిందిగా కల్వ సుజాత గుప్తా మ్యామ్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లండి వేదిక పైన ఉన్న పెద్దల కోసం. అలానే మన ముఖ్య అతిథి ధర్మరక్ష కమిటీ చైర్మన్ చికోటి ప్రవీణ్ గారికి లా కెఫైన్ ఎండి రామకృష్ణ గారు ఫెలిసిటేట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
పారాయణ గీతాన్ని పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. దానికన్నా ముందుగా ఈ పారాయణాన్ని 102 శ్లోకాలతోని తీర్చిదిద్దినటువంటి చింతల శ్రీనివాస్ గారు, వారికి మరి 16 మంది పీఠాధిపతులు, వారందరూ కూడా మాట్లాడి డిస్కషన్ చేసి చరిత్రను తీసి క్షుణ్ణంగా అందులో నుండి 102 మేము పీఠాధిపతుల గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నా ఒక చిన్న సంకల్పం ఉండింది పీఠాధిపతులు అని వారికి అందరికీ విన్నవించుకుంటే, నాకు 102 గోత్రికులైన మన ఆర్యవైశ్యులము చరిత్రలో చిరకాలంగా 102 శ్లోకాలు ఉండాలి అని నాకు అనిపించింది. ఎందుకో దాన్ని మనము పారాయణం రూపంలో చేద్దాము అని అడిగిన వెంబడే వాళ్ళందరూ కూడా క్షుణ్ణంగా దాని మీద అవగాహనకు వచ్చి చింతల శ్రీనివాస్ గారి చేత 102 శ్లోకాలు రాయించి దాన్ని మనం ఆ రోజు నుంచే అనుకుంటున్నాం ఇంత పెద్ద రికార్డు, ప్రపంచ రికార్డు చేయబోతున్నాం. దీన్ని ఒక అద్భుతమైనటువంటి గాయని చేత పాడించాలి అని అనుకున్నాము. దానికి మరి పాట పాడాలి అన్నా పారాయణం చెయ్యాలన్నా దానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎంత ఇంపార్టెంటో ఈరోజు జోషభట్ల గారు వేదిక మీదకి రావాలని కోరుకుంటూ, వారు నిజంగానే అద్భుతంగా 1 నెల రోజులకు పైగా దీన్ని తీర్చిదిద్ది 17 రాగాలతో 102 శ్లోకాల్ని తీర్చిదిద్దారు. నిజంగా ఓపికతో ఎంతో చక్కటి కూర్పుతో చేసినటువంటి ఈ 102 శ్లోకాలు చాలా చక్కగా ఒక పొల్లు అక్షరం కూడా తప్పుపోకుండా దీన్ని ఆలపించినటువంటి గాయని కల్పన గారు నిజంగానే తన రోజు ఆ పాట పారాయణం పాడడానికి వచ్చిన రోజు ఏమీ తినకుండా, అంటే మనం ఒక పూజలో కూర్చున్నప్పుడు ఎంత నిష్ఠతో ఉంటామో, ఫ్లైట్ దిగి తను చెన్నై నుంచి రాగానే ఫ్లైట్ దిగి డైరెక్ట్గా జోషభట్ల గారి స్టూడియోకి వెళ్ళి ఉదయం 8:30 నుంచి రాత్రి 8:30 వరకు కూర్చొని అసలు ఏమీ తినకుండా ఉపవాసం చేసి ఆ పారాయణాన్ని పాడినటువంటి కల్పన గారు కూడా, ముందు మనం వేరే గాయనితో పాడిద్దాం అనుకున్నాము, వారు నేను ముందు రికార్డింగ్ చేస్తాను ఆ తర్వాత లిప్ మూమెంట్ ఇస్తాను వేదిక మీద అన్నారు. కానీ మేము కూడా వారికి అడిగాము, అలాగే మీరు కూడా అలాగే చేస్తారా మేడం అంటే, నో నెవర్ నో, నేను యాక్టింగ్ చెయ్యను, నేను పాడతాను వేదిక మీద. 43 నిమిషాలు వచ్చినటువంటి ఈ పారాయణాన్ని నేను స్వయంగా పాడతానని వారు చెప్పి 43 నిమిషాలు రికార్డింగ్ చేసి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ 22వ తారీఖున వేదిక మీద తను స్వయాన తను పాడబోతున్నారు. దానికి మ్యూజిక్ డైరెక్టర్గా జోషభట్ల గారు కష్టపడి చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అద్భుతమైనటువంటి వాసవి పారాయణని ప్లే చేయాల్సిందిగా కోరుతున్నాను. దానికి మా మహిళలందరూ కూడా దయచేసి నిన్ననే మేము సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి. అగ్ని సంభూతమై ఆర్య వైశ్యుల ఆరాధ్యమై సకలార్థ సిద్ధి చేయు మహితమణి శ్రీ కన్యక త్రిమూర్తుల మూలమయ్యి త్రిశక్తుల స్వరూపమయ్యి ఓంకారనాదమమ్మ ఆది పరాశక్తి శ్రీ వాసవాంబ పెనుగొండ పట్నమందు వైశాఖ మాసమందు శుద్ధ దశమి తిథినందున శుక్రవారపు రోజున శ్రీవాసవి కన్యక మమ్ము కరుణించు కల్పవల్లి. సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి. కుసుమాంబ కుసుమ శ్రేష్ఠి వైశ్యరాజ దంపతుల పుత్ర కామేష్ఠి ఫలములై వాసవి విరూపాక్షులు జనించరి మహాతేజములు ఒలుకగా దైవాంశ సంభూతులు లోక కళ్యాణము
పులకించెను పారవశ్యము చెందెను శ్రీవాసవి కన్యక మమ్ము కరుణించు కల్పవల్లి సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి. థ్యాంక్స్ అండి. దయచేసి డాష్ని క్లియర్ చేయాలి. లేడీస్కి అందరికీ థ్యాంక్ యూ. ప్లీజ్ క్లియర్ ద డాష్. మ్యూజిక్ డైరెక్టర్ జోషిపట్ల గారిని సన్మానించవలసిందిగా కల్వ శ్వేత గారిని కోరడం జరుగుతుంది. సో మ్యూజిక్ డైరెక్టర్ జోషి భట్ల గారిని సన్మానించాల్సిందిగా ఆ చైర్పర్సన్ కల్వ సుజాత గుప్తా మ్యామ్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో హార్టీ వెల్కమ్ జోషి భట్ల గారు. సో మరొకసారి వేదిక పైన ఉన్న ఆడపడుచులందరికీ కూడా ధన్యవాదాలు. దయచేసి లేడీస్ ప్లీజ్ క్లియర్ ద డాష్. I request everyone please clear the dash. ఈ పారాయణాన్ని యూట్యూబ్ లింక్ ద్వారా మీ అందరికీ పంపించడం జరుగుతుంది. అందరూ నేర్చుకుని మార్చ్ 22న ఎల్బీ స్టేడియంలో మీ ప్రెసెన్స్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోవాలి, ఫర్దర్ ఎజెండా ఇంకా చాలా ఉంది. జోషి భట్ల గారు ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అండ్ అలానే వారిని సత్కరించాల్సిందిగా ఆ చైర్పర్సన్ కల్వ సుజాత మ్యామ్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. కల్చరల్ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో జోషి భట్ల గారు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, ఎంత అద్భుతమైన పారాయణాన్ని మీరు మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. మాట్లాడకపోతే మాకు కూడా. సభాయ నమః. జై వాసవి, జై జై వాసవి. ఇది చిన్న ప్రయోగం కాదు. ఎందుకంటే దాదాపుగా 102 గోత్రాలకి గుర్తుగా 102 చరణాలతో శ్రీ చింతల శ్రీనివాస్ గారు రాసినటువంటి ఈ వాసవి పారాయణ అనేటువంటిది చరిత్రను నాకు సంగీత సమకూర్చేటువంటి అవకాశం కల్పించినందుకు ముందుగా సుజాత మ్యామ్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమంలో నేను కూడా భాగస్వామి కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే 17 రాగాల్లో కంపోజ్ చేయడం అనేటువంటి జరిగింది. ఇది గిన్నీస్ రికార్డుకి వెళ్తున్నాము అనగానే అయితే ఒక రాగం కాదు అని చెప్పి 17 రాగాల్లో 6 శ్లోకాలు ఒక రాగం చొప్పున తీసుకుని 17 ఆరులు 102 చొప్పున అది డివైడ్ చేయడం చేసి 17 రాగాల్లో కంపోజ్ చేయడం జరిగింది. అంతే అద్భుతంగా శ్రీమతి కల్పన గారు కూడా పాడడం జరిగింది. మనందరి కోసం మళ్ళా ఆ రోజున ఆవిడ కూడా వచ్చి మేమందరం కూడా అక్కడ మా బృందంతో పాటు వచ్చి మీకు ప్రదర్శించడం జరుగుతుంది. ఇంత మంచి అవకాశం వచ్చినందుకు, ఇంత మంచి యూనిటీ ఉన్నటువంటి ఈ వైశ్య కార్పొరేషన్ చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తోంది నాకు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ఎస్ కపుల్స్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఒక 2 నిమిషాలు కాచం సత్యనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మరియు ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైశ్య సోదర సోదరిమణులందరూ కూడా తెలంగాణ ఉద్యమ వందనలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాదాపు 18 నెలలు కావస్తున్నటువంటి సందర్భంలో ఇంకొక 6 నెలల వరకు అంటే 2 years టర్మ్లో ఒక పెద్ద కార్యక్రమాన్ని చేయాలని ఒక దృఢ సంకల్పంతో కల్వ సుజాత గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతుందో అద్భుతమైనటువంటి శక్తియుక్తులు ప్రదర్శించి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని పంపించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క వైశ్యుల మీద ఉంది. ముఖ్యంగా
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అంటే మార్చి 8 మొన్ననే జరిగినటువంటి సందర్భంలో దాదాపు ఒక నెల రోజులు మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం. దాంట్లో భాగంగానే మరి వాసవి పారాయణం కూడా 22వ తారీఖున జరుపుకోవడం మహిళలకు ఒక శుభసూచకంగా ఉంటుంది. అమ్మవారి పేరు మీద ఏ కార్యక్రమం చేసినా ఇప్పటివరకు చేస్తున్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా వాసవి పేరు మీద ఏ చేసినా సక్సెస్ అవుతున్నటువంటి నేపథ్యంలో మరి మహిళా శక్తి దాదాపు మనకు వాసవి వనితా క్లబ్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ కులానికి లేనన్ని వనితా క్లబ్బులు మన కులంలో ఉన్నాయి. కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు కూడా అందరు వచ్చి ఏ క్లబ్ అయినా కావచ్చు అద్భుతంగా మనం ఇంకా గొప్పగా చెప్పుకోవాలంటే కిట్టి పార్టీలు బహుశా తెలంగాణ రాష్ట్రంలో మన వయసులు పెట్టినటువంటి కిట్టి పార్టీలు ఎక్కడ కూడా లేవు, అన్ని ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరినీ కూడా మన ఇంట్లో దావత్ అనుకొని సుజాత ఇంట్లో కొడుకు పెళ్ళో బిడ్డ పెళ్ళి అనుకొని అమ్మవారి మీద ఆశతోటో అమ్మవారి కనీసం ఏదైనా ఒక పాజిటివ్ వైబ్రేషన్ని మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి రేవంత్ రెడ్డి గారి ద్వారా ఏమైనా ఫండ్స్ ఇవ్వడానికన్నా ఒక వేదిక బాకెట్ శ్రీహరి గారు మంత్రి గారు చెప్పారు. ఈ వేదిక ద్వారా మీరు ఇచ్చేటువంటి సందేశం అద్భుతంగా ఉండాలి, మీ శక్తిని చూపించాలంటే ఆ శక్తిని చూపించి కనీసం 100 కోట్లన్నా ఆర్యవైశ్య కార్పొరేషన్కి ఇచ్చే విధంగానన్నా మనం ఒక సందేశాన్ని పంపిస్తే ఆమెకు కూడా మనం భౌతికంగా కొంత మేరకు ఆమెకు కొంచెం ధైర్యాన్ని ఇచ్చినట్టయితుంది. ఆమె తరఫున అడిగే వాళ్ళు కూడా లేం. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఎవరైనా అడుగుదామంటే ఆమె కష్టపడుతున్నది, ఆమె అడుగుతున్నది, రోజు తిరుగుతున్నది, కానీ ఆమెకు సపోర్ట్గా అడిగేటోళ్ళు కూడా లేరు. ఎందుకంటే అందరూ ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో మన వాళ్ళందరూ ఉంటాము, బయట అడిగే పరిస్థితి లేదు, ఆమె శక్తి సరిపోతలేదు. కనీసం ఈ రకంగా నా శక్తిని ప్రసాదించాలి, అమ్మవారు దయ చూపించాలి, ఆమె ద్వారా కార్పొరేషన్కు నిధులు రావాలి, దాని ద్వారా మన మహిళా శక్తి కన్నా కనీసం ఉపయోగపడుతుంది, వీలుంటుంది. ముదితలు నేర్వగా రాని విద్య ఉద్ధార నేర్పించానని చెప్పి ఒక కవి అన్నారు. దాన్ని ప్రదర్శించడం కోసం ఇంట్లో ఉన్న మహిళలందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దాంట్లో భాగంగా మా V3 న్యూస్ కానివ్వండి, విశ్వంబర పత్రిక కానివ్వండి, మా వైశ్య వికాస వేదిక కానివ్వండి, పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతున్నాం. ఎలాంటి బేసిజాలు లేవు. మాకు కార్యక్రమం విజయవంతం చేయడంలో మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ టీం అందరికీ ప్రత్యేకంగా సుజాత గారికి అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎక్స్క్లూజివ్ సపోర్ట్ సార్, థ్యాంక్ యూ. అండ్ అలానే ఇప్పుడు అవపా స్టేట్ ప్రెసిడెంట్ మల్లిపతి శంకర్ గారు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ సార్. జై వాసవి. ఈనాడు మనము వైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో శ్రీ కల్వ సుజాత గారి ఆధ్వర్యంలో వాసవి మాత పారాయణాన్ని 22వ తేదీ ఎల్బీ స్టేడియంలో జరుపుకోబోయే సన్నాహక సమావేశం ఈరోజు మనందరం జరుపుకున్నాం. మరి కల్వ సుజాత వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అయి 18 నెలలైన సందర్భంగా మరి సుజాత ఎమ్మెల్యే కావాల్సింది కొద్దిగా తప్పిపోయి మరి ఎమ్మెల్యే అయ్యే అవకాశం లేదనేటువంటి సందర్భంలో వైశ్య కార్పొరేషన్ తనకు డిక్లేర్ చేస్తే తీసుకోనని మొండు పట్టుదల గట్టిగా నేను తీసుకోను అంకుల్ అని చెప్పేసి చెప్పింది. అందరం కూడా కాదమ్మా, వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవద్దు, ఖచ్చితంగా కార్పొరేషన్ తీసుకోవాలి, తద్వారా మళ్ళా రాజకీయంగా ఎదిగి చేయాలని చెప్పేసి ఒకసారి గట్టిగా మన సుజాతకి ఈ యొక్క ఉద్దేశం తీసుకున్నది గట్టిగా మనందరం అభినందనలు, చప్పట్లతో గట్టిగా అభినందనలు సరిపోదండి. ఆమె వాయిస్ ఎంత గట్టిగా ఉంటుందో, సుజాత వాయిస్ ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టిగా చప్పట్లు ఉండాలి. మరి గంజి రాజమౌళి సమయంలో వైశ్య శంకరరావం రోషయ్య గారు, గంజి రాజమౌళి గారు వైశ్య శంకరరావం చేసిన తర్వాత మళ్ళీ 50,000 మందిని ఎక్కడ మనం వైశ్యులను చూడలేవు ఒక వేదిక మీద. వైశ్య శంకరరావం జరిగి దాదాపు 20 సంవత్సరాలు కావస్తుంది అనుకుంటా. ఆ తర్వాత 50,000 మంది వైశ్యులు ఎక్కడా ఒకే వేదిక మీద ఎప్పుడు కనబడలేదు. మళ్ళా కల్వ సుజాత గారి పీరియడ్లోనే మళ్ళీ 50,000 మంది ఎల్బీ స్టేడియంలో ఒకే వేదిక మీద కనబడేటువంటి వాసవి మాత పారాయణము, 2వ శంకరరావం వైశ్య శంకరరావము, గిన్నిస్ బుక్ రికార్డ్ అన్నీ ఒకేసారి చేస్తున్న మా సుజాతమ్మకి
హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ ట్విన్ సిటీస్లో ఉన్నటువంటి వైశ్యులు సోదర సోదరీమణులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో దీనికి పాల్గొనాలని, అదేవిధంగా సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్లో నుంచి కూడా మహబూబ్నగర్ కానీ, రంగారెడ్డి కానీ, నల్గొండ కానీ, సిద్దిపేట జిల్లా, ఇటు సంగారెడ్డి జిల్లా, ఈ సరౌండింగ్ జిల్లాల నుంచి కూడా మనం ఎక్కువ సంఖ్యలో ఈ రకమైన ప్రయత్నం చేయాలని రాష్ట్ర ఆఓపా తరఫున మేము కూడా సంపూర్ణ సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ముగిస్తున్నాను. జై వాసవి. మళ్ళా నెక్స్ట్ సుజాతమ్మని ఎమ్మెల్యేగా చూసుకుందామని ఏకైక ఎమ్మెల్సీ వేదిక మీద ఉన్నాడు. అదేవిధంగా ఏకైక ఎమ్మెల్యే ఇప్పుడు ధన్పాల్ సూర్యనారాయణ ఉన్నాడు. మరి ఏకైక మహిళా ఎమ్మెల్యేగా మళ్ళొకసారి మన సుజాతమ్మని తీసుకోవాలని, ఎందుకంటే ఆమెకు నాకు కోడలు కూడా అవుతుంది కాబట్టి ఆ స్వార్థం కూడా ఉంది కాబట్టి ఆమెను నెక్స్ట్ టైంలో మనం ఎమ్మెల్యేగా చూడాలని, దానికి నాందిగా ఈ వాసవి మాత పారాయణం ఎల్బీ స్టేడియాన్ని మనం విజయవంతం చేయాలని కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్, జై వాసవి. మేడా నరేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో మనందరికీ తెలిసిన విషయమే, సమాజాభివృద్ధి, విద్యా ప్రోత్సాహం, ఇంకా అనేక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుంటుంది ఆర్యవైశ్య సమాజం. మరి ఆర్యవైశ్య సమాజానికి ఎప్పుడు బలమైన అండగా నిలుస్తుంది ఆర్యవైశ్య కార్పొరేషన్. సో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఎంత ఐకమత్యంగా ఉంటుందో, ఎంత బలంగా ఉంటుందో ఇవాళ మన చప్పట్ల ద్వారా మనకు తెలుసు, మీ అందరి ప్రెజెన్స్ ద్వారా మనకు తెలుస్తోంది. మరి ఈ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత గుప్తా గారు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హార్టీ వెల్కమ్ మ్యామ్. సో మ్యామ్ మాట్లాడే ముందుగా రమాకాంత్ గారు ఫెలిసిటేట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. సో a lady behind Arya Vaishya Corporation, lady behind this great initiative, Mrs. Kalva Sujata Gupta garu. So now I would like to welcome Mr. Ramakant, please. Good evening everyone. సో మెయిన్ ఈ యొక్క వాసవి మాత పారాయణ ప్రోగ్రాం అనేది, దీనికి మెయిన్ బీజం పడింది మేము కర్మగఢ్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఒక 3000 మందితోటి ఈ యొక్క ప్రోగ్రామ్ని చేసినప్పుడు. సో బిఫోర్ దట్ ఒక్కసారి కర్మగఢ్ ఆర్యవైశ్య సంఘం నుంచి ఎవరైనా వచ్చారా? కర్మగఢ్ ఒక్కసారి డాష్ పైకి రావాలి, జెంట్స్ కూడా తొందరగా స్పీడ్. సో మేము కర్మంగడ్డ ఆర్యవైశ్య సంఘంలో ఎవ్రీ వీక్ ట్యూస్డే రోజు లేడీస్ అనేది ఈ పారాయణ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. సో 1 or 2 పారాయణానికి గెస్ట్గా కల్వ సుజాత గారిని ఆ రోజు మేము ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఆ డయాస్ పైన ఆ రోజు 3000 మెంబర్స్ ఆ రోజు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారు. సో ఆ రోజు తను తీసుకున్న ఇనిషియేటివ్ అనేది ఈరోజు ఈ విధంగా ఒక స్టేజ్కి రావడం అనేది మేము కర్మంగడ్ వాళ్ళం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. సో ఆ రోజు సేమ్ ఇలాగే డాష్ పైన ఇక్కడ 3000 మెంబర్స్ ఉన్నారు కదా. సో వై వీ కాంట్ 25,000 మెంబర్స్ తోటి మనం ఎందుకు వరల్డ్ రికార్డ్ చేయొద్దని చెప్పేసి ఆ రోజు అన్నారు. అందరూ వేదిక పైన ఏదో మాట్లాడుతుంటారు, కానీ దాన్ని ఒక కార్యరూపచరణగా దాల్చడం అనేది కొంతమందికే సాధ్యమవుతుంది, అది కల్వ సుజాత గుప్తా లాంటి వారికి. సో ఈ యొక్క కార్యక్రమంలో మేము కూడా భాగస్వామ్యులమైనందుకు రియల్లీ వీ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ. అరౌండ్ ఒక 3 months నుంచి నేను అండ్ మై ఫ్రెండ్ సంతోష్ సరాబు అండ్ చైతన్య గారు అండ్ దీప్తి గారు అండ్ సో ఇట్లా చాలామంది మేము ఈ ఈవెంట్ గురించి వర్కౌట్ చేస్తున్నాము. సో ఎక్కువ టైం తీసుకోను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. So I would like to thank our Program Committee Vice Chairman, Mr. Ramakant. Thank you for delivering a wonderful speech, Andy. Now I would like to welcome a powerful personality, Arya Vaishya Corporation Chairperson, Mrs. Kalva Sujata Gupta garu. Please come forward, ma'am, and andaru gattiga chapatlandi to welcome her. This is a great initiative by her. Hari welcome.
జై వాసవి. కొంచెం ఓపిక్గా ఈ కార్యక్రమం ఎందుకు ఎలా చేస్తున్నాము, ఎందుకు చేయడం మొదలుపెట్టాము అనేది కొంచెం ఒక 5 నుంచి 10 నిమిషాలు మాత్రం తప్పకుండా సమయం ఇవ్వాలని కోరుకుంటూ, జై వాసవి, జై వాసవి. ఇదొక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం రూపకల్పన చేస్తున్నాము. ఈ రూపకల్పనలో భాగంగా ఈరోజు పార్క్ హయాత్ వేదికగా మనమంతా కలిసి వైశ్య మహిళలము, వైశ్య సోదర సోదరిమణులందరం కలిసి ఈరోజు కర్టన్ రైజర్ కార్యక్రమాన్ని మీ అందరి ముందు మీడియా సోదరుల ద్వారా, మన ఆర్యవైశ్య పెద్దల ద్వారా, ఆర్యవైశ్య కుల సంఘాల ద్వారా, ఆర్యవైశ్య అధినేతల ద్వారా ఇది జనాల్లోకి ఈ రోజు నుంచి ఆ రోజు ఎల్బీ స్టేడియం మారుమోగే విధంగా ఉండాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. అక్కడ మనం రిప్లికా వాసవి మాతను చూస్తున్నాము. అదే రూపంలో అమ్మవారు ఆ రోజు 28 ఫీట్ల వాసవి మాత అమ్మవారిని ఎల్బీ స్టేడియంలో నిర్మించుకొని అక్కడే పూజా కార్యక్రమం చేయబోతున్నాము. ఇంత పెద్ద కార్యక్రమం మొట్టమొదటిసారి అని నేను అనుకుంటున్నాను. ఆ అదృష్టం, ఆ భాగ్యం చేసే అదృష్టం కూడా నాకు కలిగించినటువంటి వాసవి మాతకి జన్మ జన్మాంతరాలు కూడా రుణపడి ఉంటాను. జన్మ జన్మాంతరాలు కూడా ఏమి చేసినా కూడా ఇంతటి అదృష్టం మళ్ళీ దొరకదనే నేను భావిస్తున్నాను. మరి ఈనాటి ఈ కార్యక్రమానికి ఇందాకే మరి బడ్జెట్ సమావేశం జరుగుతోంది సెక్రటేరియట్లో. అయినా అంత బిజీ షెడ్యూల్లో కూడా మన ఈరోజు సీతక్క గారు, అలాగే జూపల్లి కృష్ణారావు గారు, అలాగే వాకిటి శ్రీహరి గారు, అలాగే పొన్నం ప్రభాకర్ గారు మంత్రులు విచ్చాల్సిండే. వారందరూ కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి 90 రోజుల కార్యక్రమంలో ఈరోజు మొదటి రోజు వారి వారి నియోజకవర్గాలలో కార్యక్రమాలు ఉండడం వల్ల మరి శ్రీహరి అన్న ఈరోజు ఉదయం వారి నియోజకవర్గాల్లో కార్యక్రమాలు ముగించుకొని నాకు ఇచ్చిన మాట ప్రకారం మధ్యాహ్నానికల్లా హైదరాబాదు చేరుకొని ఈ కార్యక్రమంలో వారి వంతుగా మన కోసం, ఆర్యవైశ్యుల కోసం ఈరోజు ఈ కర్టన్ రైజర్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని వారు ఎంతో మంచి మెసేజ్ని మనకిచ్చారు. అలాగే మా మీడియా సోదరులందరూ కూడా ఈరోజు ఇక్కడికి ఇంత పెద్ద ఎత్తున హాజరయ్యి రేపు పొద్దున ఈ కార్యక్రమము మొదటి పేజీలో, 2వ పేజీలో, 3వ పేజీలో ఎక్కడ చూసినా కూడా ఈ కార్యక్రమము మరి మా మీడియా సోదరులు ప్రచురించడానికి మనకు సహకరించినటువంటి ఐఎంపిఆర్ కమిషనర్ అయినటువంటి ఐఏఎస్ గారు ప్రియాంక గారు ముఖ్య అతిథిగా ఇందాక పాల్గొనడం కూడా చూసాము. వారు వేరే మీటింగ్లు ఉండడం వల్ల వెళ్ళిపోయారు. మరి అన్నిటికన్నా మనకు కుల పెద్దలు నిజంగా నిరాడభరంగా ఒక సాధువులాగా మీరు ఏది అడిగినా కూడా స్మూత్గా, సాఫ్ట్గా ఉండి నిజంగా నాన్ పొలిటికల్ లీడర్గా కనిపించేటటువంటి మన బొగ్గారప్ దయానందన్న ఎమ్మెల్సీ గారు ఈరోజు వారు కూడా మాకు ఎంతో ముఖ్యులు. ఏ కార్యక్రమం తీసుకున్నా సహకరిస్తారు. ఏది చెప్పినా అమ్మ నువ్వేం చెప్తే అది అని అనేటటువంటి ఏకైక వ్యక్తి మరి బొగ్గారప్ దయానందన్న గారు కూడా ఈరోజు ముఖ్య అతిథిగా రావడము. మరి అన్నిటికన్నా ముఖ్యంగా 2009లో కీర్తిశేషులు కొణిజేటి రోషయ్య గారంటేనే ఈరోజేమో మనం వాసవి మాత పారాయణాన్ని గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఉంచబోతున్నాము. కానీ వారు రాజకీయంగా 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రపంచ రికార్డులో ఉన్నటువంటి వారి తనయుడు కొణిజేటి సుబ్బారావు గారు కూడా వేదిక మీద ఈరోజు మనతో పాటు, నిజంగా రోషయ్య గారు లేరు వేదిక మీద అని ఎక్కడ కూడా కనిపించలేదు. వారు లేని లోటుని ఈరోజు సుబ్బారావు అన్నయ్య గారు వేదిక మీద నిజంగా 2009లో వాసవి మాత దేవాలయాల్ని ఎండోమెంట్లో నుంచి విడిపించి మనకిచ్చినటువంటి ఆ ఘనత, ఆ ఘనకార్యుడు రోషయ్య గారి, మన గౌరవనీయులు రోషయ్య గారి తనయుడైనటువంటి గౌరవనీయులు సుబ్బారావు అన్న గారికి కూడా
ధన్యవాదాలు తెలుపుతూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇమ్మడి శివ గారు కానీ, లా కెఫెన్ ఈరోజు మనకు టైటిల్ స్పాన్సర్ అయినటువంటి లా కెఫెన్ యాజమాన్యం అందరికీ, అలాగే ఈ రీల్ని ఈరోజు దేశం మొత్తం చూపించేటటువంటి కవిరాజ్ దంపతులకి, అలాగే కుడి పక్కన కూడా సంధ్య వారి శ్రీకాంత్ ఇద్దరు కూడా వేదిక మీద ఉన్నారు వారికి, అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నేను ఒంటరిదాన్ని కాదు, నాతో పాటు చాలామంది పనిచేశారు, చాలామంది కష్టపడుతున్నారు, ఇంకా ఎక్కువగా కష్టపడాలి. ఇంకొక కేవలం 10 అంటే 10 రోజులు ఈ సమయానికి మనము స్టేడియంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు తీసుకోబోతున్నాము. ఇదే సమయానికి 10వ రోజు ఆ రికార్డులో గత 3 నెలల నుంచి ఈరోజు ఈ కార్యక్రమానికి మరి ఆర్యవైశ్య కార్పొరేషన్, అలాగే ఆర్యవైశ్య డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమము వాసవి మహాశక్తి పారాయణం అని టైటిల్ పెట్టి మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న రోజు. ఇందాకనే రమాకాంత్ చెప్పిండు, నేను ఒక రోజు కర్మన్ ఘాట్లో దేవాలయంలో వాసవి మాత పారాయణం ముగింపోత్సవానికి వెళ్ళినప్పుడు మనం 2000 మంది కాదు, ఆ స్పీచ్లో గబుక్కున అనేసిన 2000 మంది కాదు, మనం 25,000 మందితోని ప్రపంచ రికార్డు సృష్టిస్తాం అనగానే అందరు చప్పట్లు కొట్టిండ్రు. ఆ రోజు వచ్చిన ఎంకరేజ్తోని నేను ఈరోజు ప్రపంచ రికార్డు చేయబోతున్నాను. మరి మీ అందరి సహకారం, ఈరోజు ఈ కమిటీలో అందరు చాలామంది కష్టపడుతున్నారు. బెల్దే శ్రీధర్ అన్న అఫీషియల్గా రోజు మరి వారి వృత్తిని కూడా పక్కన పెట్టి ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు కూడా వచ్చి సహకరించి అన్ని అఫీషియల్గా ట్రస్ట్ రిజిస్ట్రేషన్ నుంచి మొదలుకొని ఈరోజు ఇక్కడికి ఈ కార్యక్రమం రావడానికి అఫీషియల్గా అన్ని చోట్ల సహకరించినటువంటి అధ్యక్షుడిగా, మరి ట్రస్ట్ అధ్యక్షుడిగా ఈరోజు ఈ కార్యక్రమానికి బెల్దే శ్రీధర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అంతేకాకుండా నా కుడి ఎడమ భుజాలుగా యువకులు ఉంచుకోవాలి, యువకులు ముందుకెళ్ళాలి, యువత బాట ముందు చూపియాలి అని ఒక ఉద్దేశంతో ఎన్నో రోజుల నుంచి నాతో జర్నీ చేస్తున్నటువంటి ఆకుల రమాకాంత్, అలాగే సరాబ్ సంతోష్ ఇద్దరు కూడా అనునిత్యము స్పాన్సర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా ఈ కార్యక్రమాన్ని మొదటి రోజు నుంచి పెన్ను పెట్టి పేపర్ మీద మొదలు పెట్టినప్పటి నుంచి నాతో సహకరించి పాటు ఎంతో మంది చైతన్య, మరి అలాగే సంపత్, అలాగే మా దీప్, వందిత, హారి, కవిత రాలేదు ఎందుకో ఈరోజు, కవిత, కళ్యాణి, అలాగే మరి దయానందంగా నాన్ పొలిటికల్ లీడర్గా కనిపించేటటువంటి మన బొగ్గారప్ దయానందన్న ఎమ్మెల్సీ గారు ఈరోజు వీళ్ళందరినీ కూడా కాబట్టి మరి ఒకసారి ఇక్కడ ఈరోజు విచ్చేసినటువంటి మన వైశ్య మీడియా మిత్రులు, అదర్ మీడియా మిత్రులు, మన దాదాపుగా ఒక 18 నుండి 20 కమిటీస్ మనం వేసుకున్నాము. ఇది ఒక 3 నెలల నుండి జరుగుతున్నటువంటి శ్రమ. మరి ఈ నా తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కగా వివరించారు. సో మార్చ్ 22న ఎల్బీ స్టేడియంలో మనం ఎప్పుడూ కని విని చూడని ఒక మహత్తర కార్యక్రమం మనం అందరం కలిసి ఎలుగెత్తి ప్రపంచం అంతటా మన సంస్కృతి సాంప్రదాయాన్ని చూపించబోతున్నాం. మధ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరందరూ చూసారు, ఈ కర్టన్ రైజర్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది, అద్భుతంగా జరిగింది, ఎటువంటి లోటు లేకుండా. అండ్ దిస్ ఎంటైర్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై శ్రేయాస్ మీడియా. దాదాపు 5,000కు పైగా ప్రధాన ఈవెంట్లు ఈ ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్గా రన్ చేశారు. అండ్ ఇండియా వైడ్గా మాత్రమే కాకుండా USA, UAE, కెనడాలో కూడా వారి కార్యకలాపాలను కొనసాగించారు, వారి సత్తా చాటుకున్నారు. అండ్ విత్ శ్రేయాస్ మీడియా ఎవ్రీ డే ఈజ్ అ సెలబ్రేషన్ అండ్ ఎవ్రీ సెలబ్రేషన్ ఈజ్ అ స్పెషల్ ఒకేషన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రేయాస్ మీడియా వన్స్ అగైన్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్. అండ్ మార్చ్ 2న అత్యంత వైభవంగా జరగబోతున్న శ్రీ వాసవి మహాశక్తి మహోత్సవాన్ని కూడా ఆర్గనైజ్ చేసేది శ్రేయాస్ మీడియా. వీఆర్ ప్రౌడ్ అబౌట్ దాట్. And ladies and gentlemen, for a word of thanks, I would like to welcome our organizing committee member, Mrs. Deepthi Donkeshwar Garu. Please come forward, ma'am.